అబ్బా హలో హలో మిమ్మల్ని వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ మౌనిక ఇరెల్లి. ఈరోజు నేను ఏం చేస్తున్నా తెలుసా, సేమియాతో దోశలు వేస్తున్నా. మస్తు ఈజీగా ఉంటుంది, జల్దీ అంటే జల్దీ అయిపోతుంది. 10 నిమిషాలలో దోశలు అయిపోతాయి. అట్లుంటుంది. మళ్ళా మీరు ఎప్పుడైనా మార్నింగ్ టైంలో తొందరగా బ్రేక్ఫాస్ట్ చేసుకోవాలనుకున్నారు అనుకోండి, ఇలాంటి దోశలు ట్రై చేయండి. వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం, వచ్చేసేయండి. ఫస్ట్ అయితే ఒక ప్యాన్ పెట్టిన స్టవ్ పైన. ఇప్పుడు ప్యాన్ వేడైన తర్వాత ఒక కప్పు సేమియా తీసుకొని లైట్ గా ఫ్రై చేసుకోవాలి. సేమియాని అయితే ఆయిల్ ఏం అవసరం లేదు. సేమియా ఫ్రై చేసేటప్పుడు ఉత్తగానే ఫ్రై చేయాలి. ఇట్లానే స్టవ్ అయితే సిమ్లో పెట్టే ఫ్రై చేయాలి, లేదంటే సేమియా మాడిపోతుంది. సేమియా మంచిగా ఫ్రై అయింది, లైట్ గా గోల్డ్ కలర్ వచ్చింది చూడండి. ఇంత ఫ్రై అయితే సరిపోతుంది. ఇక సేమియా తీసి పక్కన పెట్టేసిన. ఇప్పుడు అదే కప్పు తోటి 1 కప్పు రవ తీసుకున్నా, ఉప్మా రవ. ఇప్పుడు దీన్ని ఇట్లా లైట్ గా ఫ్రై చేయాలి. ఒక 2 మినిట్స్ ఫ్రై చేస్తే సరిపోతుంది. ఇది ఎక్కువ అవసరం లేదు. రవ అయితే ఫ్రై అయ్యింది, స్టవ్ ఆఫ్ చేసేస్తున్నా. ఇక ఒక మిక్సీ జార్ అయితే తీసుకున్నా. ఇప్పుడు మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాం కదా సేమియా, ఈ సేమియాని వేసి పౌడర్ చేసుకోవాలి మొత్తం. సేమియాని అయితే మొత్తం ఇగో ఇట్లా పౌడర్ లెక్క చేసుకోవాలి, మస్తు మెత్తగా చేసుకోవాలి పౌడర్. చూడండి ఎంత మంచిగా వచ్చింది పౌడర్. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లో వేసుకుందాం. ఇప్పుడు దీంట్లో వేస్తున్న సేమియా పౌడర్ మొత్తం. ఇప్పుడు ఇదే మిక్సీ జార్లో మనం ఫ్రై చేసుకున్న రవ ఉంది కదా, ఈ రవని గిట్లా వేసి పౌడర్ చేయాలి కొంచెం. చూడండి రవని గిట్ల ఇట్లా మొత్తం మెత్తగా పౌడర్ చేసుకోవాలి. కావాలంటే మీరు సేమియాని రవని కలిపి గిట్లా పౌడర్ వేయొచ్చు. ఇప్పుడు రవ పౌడర్ గిట్లా ఇంట్లోనే వేసేస్తున్నా. ఇప్పుడు ఇందులో ఏమేయాలంటే ఒక కప్పు పెరుగు తీసుకున్నా నేను. ఈ పెరుగుని గిట్లా ఇందులో వేసేస్తున్నా. అట్లనే కొంచెం సాల్ట్ వేస్తున్నా. కొంచెమే అంటే కొంచెమే సోడా వేస్తున్నా. ఇప్పుడు వీటన్నిటిని మంచిగా కలపాలి ఒకసారి. పెరుగు తీసుకున్న కప్పుతోటే ఒక కప్పు వాటర్ వేస్తున్నా. మంచిగా ఉండలు లేకుండా కలపాలి. ఇప్పుడు దీన్ని ఒక్క ఉండగిట్లా ఉండొద్దు. ఇక ఇంకొక కప్పు వాటర్ వేస్తున్నా. వాటర్ చూసుకుంటూ వేసుకోండి, అలా ఒకటేసారి వేసేసినాం అనుకోండి ఎక్కువ అయిపోతాయి. ఉండలు గిట్లా ఏం లేవు పిండిలా. దోశ కోసం అయితే పిండి అయితే కలిపేసిన. ఇప్పుడు చట్నీ వేసేద్దాం. ప్యాన్ వేడైన తర్వాత కొంచెం ఆయిల్ వేస్తున్నా. కొంచెమే వేస్తున్నా. ఆయిల్ కొంచెం వేడైన తర్వాత కొన్ని పల్లీలు వేస్తున్నా. ఇప్పుడు వీటిని కొంచెం లైట్గా ఫ్రై చేసుకోవాలి. పల్లీలు అయితే మంచిగా ఫ్రై అయినాయి. ఇప్పుడు ఒక 4-5 టమాటాలని సగం సగం కట్ చేసుకొని ఇలా వేస్తున్నా. ఇక అయ్యో ఈ టమాటా కట్ చేయడమే మర్చిపోయినా నేను. టమాటా పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేస్తే సరిపోతుంది. టమాటా ఫ్రై అవుతున్నప్పుడే పచ్చిమిర్చి వేయాలి. మనం కారం ఎంత తింటే అంత పచ్చిమిర్చి వేయాలి. నేనైతే చాలానే వేసిన, ఎందుకంటే కొంచెం చట్నీ కారం కారం మంచిగా ఉంటుంది అని ఎక్కువ వేసిన పచ్చిమిర్చి. ఒక 2 మినిట్స్ మూత పెట్టి ఉడకనియాలి దీన్ని. టమాటా పచ్చిమిర్చి ఫ్రై అయిందేమో చూద్దాం ఒకసారి. అబ్బా పొగలు పొగలు వస్తుంది. ఇక చూడండి
టమాటా పచ్చిమిర్చి అయితే ఫ్రై అయింది. ఇంత ఫ్రై అయితే సరిపోతుంది. ఇక స్టవ్ ఆఫ్ చేసేస్తున్నా. ఇప్పుడు ఇంట్లో కొంచెం సాల్ట్ వేస్తున్నా. ఇప్పుడు ఒక 4 వెల్లుల్లి వేస్తున్నా. పొట్టు తీయాల్సిన అవసరం లేదు, ఇట్లా వేసినా మంచిగా ఉంటుంది. కొంచెమే జీలకర్ర వేస్తున్నా. పచ్చడి అయితే అయ్యింది చూడండి. మరీ మెత్తగా వేసుకోకుండా ఇట్లా వేసుకోండి. ఇప్పుడు దీన్ని పోసి పెడదాం. ఇప్పుడు ఇదే ప్యాన్ లో కొంచెం ఆయిల్ వేస్తున్నా. ఆయిల్ వేడిన తర్వాత కొన్ని జీలకర్ర ఆవాలు వేస్తున్నా. ఒక 2 ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు, స్టవ్ ఆఫ్ చేసేస్తున్నా. ఇక ఈ పోస్ట్ని మనం పచ్చడిలో వేసేద్దాం. ఇక చట్నీ అయితే అయిపోయింది. ఇప్పుడు వేడివేడిగా దోశలు వేసుకుందాం. ఇక పిండి అయితే మనం చట్నీ వేసే వారికి మంచిగా నానింది. ఒకసారి చూడండి ఎంత మంచిగా అయిందో పిండి. దోశలు వేద్దాం. ఇక ప్యాన్ అయితే వేడయింది. గంట నిండా పిండిని ఇట్లా తీసుకొని వేసేద్దాం. ఇట్లా మెల్లగా రౌండ్గా వేయాలి దోశని. ఇలా కొంచెం ఆయిల్ వేసుకోవాలి. దోశ అయితే ఫ్రై అయ్యింది చూడండి. సైడ్లకు మెల్లగా ఒకసారి గంటతో ఇట్లా అనండి. ఇది అస్సలు పెంకకు అంటుకోదు దోశ. రెండో సైడ్ కాల్చాల్సిన అవసరం లేదు, ఒక్క సైడ్ కాల్స్తే సరిపోతుంది. చూడండి ఎంత మంచిగా ఫ్రై అయిందో. ఎవరన్నా దీన్ని సేమియా దోశ అంటారా? మస్తు వచ్చింది కదా దోశ. ఎంత ఈజీగా అయిపోతున్నాయి కదా దోశలు, జల్దీ అయిపోతాయి అసలు. ఈ దోశ ఇట్లా ఫ్రై అయ్యింది, తీద్దాం. ఇక మనకి ఏ షేప్లో కావాలనుకుంటే ఆ షేప్లో మార్చుకోవచ్చు ఈ దోశని. సేమియా దోశలు అయితే అయిపోయినాయి. మస్తు క్రిస్పీగా వచ్చినాయి. ఇప్పుడు తిని ఎట్లున్నాయి చెప్తేగా. ఫస్ట్ చట్నీ తీసుకొని ఒక స్పూన్ చట్నీ మనం ప్లేట్ వేసుకుందాం. ఇక టేస్టింగ్ టైం. మస్తు వచ్చినాయి దోశలు అయితే చూడండి. దోశ చూడండి ఎంత మంచిగా వచ్చిందో, మంచిగా క్రిస్పీగా ఉంది. ఇక చట్నీలో ముంచుకొని తిందాం. ఇక ఫస్ట్ మీకే. అబ్బా క్రిస్పీగా సాఫ్ట్గా మస్తు ఉంది. చట్నీ గిట్లా మస్తు ఉంది. ఈ దోశకైతే ఈ చట్నీ అయితే మస్తు సెట్ అయింది అసలు. మస్తు ఉంది రెండు ఇట్లా తింటుంటే. అబ్బా ఉందా టేస్ట్. బా అసలు డిఫరెంట్ టేస్ట్ ఉంది నార్మల్ దోశ కంటే. ఇది ఊకే నార్మల్ దోశలు ఏం తింటాం, అప్పుడప్పుడు ఇవి ఇట్లా చేసుకోండి.
జల్దీ అయిపోతాయి, టేస్ట్ ఇట్లా మస్తు ఉంటుంది. ఈ రోజు నేను ఏం చేస్తున్నా తెలుసా, 15 minutes అయిపోయా ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్ రెసిపీ అయితే చేస్తున్నా. ఈజీ ఉంటుంది, మస్తు జల్దీ అయిపోతుంది. వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం, వచ్చేసేయండి. ఫస్ట్ అయితే ఒక బౌల్ తీసుకోవాలి. 1 కప్పు బొంబాయి రవ్వ తీసుకోవాలి. అదే ఉప్మా రవ్వ అంటారు కదా, అదే రవ్వ. 1 స్పూన్ శనగపిండి వేస్తున్నా. అట్లనే సన్నగా కట్ చేసుకున్న టమాటాలు వేస్తున్నా. 1 పెద్ద టమాటా తీసుకుంటే సరిపోతుంది. సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేస్తున్నా. రౌండ్గా సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి వేస్తున్నా. కొత్తిమీర వేస్తున్నా, సన్నగా కట్ చేసింది. కొంచెం జీలకర్ర వేస్తున్నా. జీలకర్ర వేస్తే మంచి టేస్ట్ వస్తుంది అనమాట, అందుకే 1/2 స్పూన్ జీలకర్ర వేస్తున్నా. కొంచెం సోడా వేస్తున్నా. ఇప్పుడు కొంచెం సాల్ట్ వేయాలి. సాల్ట్ ఎంత సరిపోతుంది అనిపిస్తే అంత వేయండి. నేనైతే 1/2 స్పూన్ వేస్తున్నా. ఇప్పుడు ఇవన్నీ వేసి దీన్ని ఒకసారి మంచిగా కలపాలి. ఇప్పుడు కొన్ని వాటర్ పోసుకుంటా కలపాలి దీన్ని. ఇప్పుడు దీంట్లో ఏం వేయాలంటే ఒక క్యారెట్ తీసుకొని క్యారెట్ తురిమి వేస్తున్నా. ఇలానే డైరెక్ట్ తురుముతున్నా, చూడండి సన్నగా. క్యారెట్ తురుము వేసిన తర్వాత ఆలు తురుము వేస్తున్నా. ఒకటే ఆలుగడ్డ, ఇది పచ్చి ఆలుగడ్డ, ఉడకబెట్టలేదు, దీన్ని వేస్తున్నా. ఇప్పుడు ఒకసారి ఇవన్నీ కలిసేటట్టు కలుపుదాం. రవ్వని ఇట్లా కలిపిన తర్వాత ఒక 5 minutes పక్కన పెట్టేద్దాం. అప్పటి వరకు మనం చట్నీ చేసేద్దాం. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకున్నా. ఇప్పుడు ఈ ప్యాన్ వేడైన తర్వాత కొన్ని పల్లీలు వేస్తున్నా. కొన్ని పల్లీలు ఏదో ఒక స్పూన్ ఉంటాయి. ఈ పల్లీలను కొంచెం ఫ్రై చేసుకోవాలి. పల్లీలు అయితే ఫ్రై అయినాయి. కొంచెం ఆయిల్ వేస్తున్నా. ఒక 4 టమాటాలు తీసుకున్నా. నేను పెద్దగానే కట్ చేసిన వేస్తున్నా ఇలా. అట్లనే మనకు కారం ఎంత కావాలనుకుంటే అంత పచ్చిమిర్చి. నేను ఒక 5-6 పచ్చిమిర్చి వేస్తున్నా. దీన్ని ఒక్క 2-3 నిమిషాలు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది, ఎక్కువ ఏం అవసరం లేదు. ఒక 2 minutes మూత పెట్టి ఫ్రై కానియాలి టమాటాని పచ్చిమిర్చిని. పచ్చి వాసన పోతే సరిపోతుంది అంతే. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకోవాలి. మనం ఫ్రై చేసిన టమాటా పచ్చిమిర్చి వేస్తున్నా. ఇప్పుడు ఇందులో కొంచెం సాల్ట్ వేయాలి. కొంచెం జీలకర్ర వేస్తున్నా. ఒక 4-5 వెల్లుల్లి వేస్తున్నా. కొంచెం కొత్తిమీర గిట్లా వేస్తున్నా, మంచిగా ఉంటుంది కొత్తిమీర వేస్తే పచ్చడ. చట్నీ అయితే రెడీ అయింది చూడండి.
ఇప్పుడు నేను ఒక చిన్న ప్యాన్ తీసుకుంటున్నా, అదే ఇది పప్పు పోసి పెట్టే ప్యాన్ ఇది. మీరు ఇలాంటిదే తీసుకోండి, మంచిగా వస్తాయి. ఫస్ట్ కొంచెం ఆయిల్ వేస్తున్నా. ఇప్పుడు రవ్వ ఒక గంట నిండా వేస్తున్నా. దీన్ని ఫస్ట్ సైడ్ల నుంచి ఇట్లా మెల్లగా అన్న తర్వాత తిప్పి రెండో సైడ్ కాల్చాలి. దీన్ని రెండో సైడ్ తిప్పుతున్నా, ఇది ఫ్రై అయింది చూడండి. మెల్లగా రెండో సైడ్ తిప్పి ఫ్రై చేసుకోవాలి. చూడండి ఎంత మంచిగా ఫ్రై అయిందో, కలర్ ఇట్లా మంచిగా వచ్చింది. ఫ్రై అయిందేమో చూద్దాం ఒకసారి. ఇగో చూడండి ఎంత మంచిగా ఫ్రై అయింది. ఇట్లా ఫ్రై కావాలి రెండు సైడ్లు. ఇంకా రెండో సైడ్ తిప్పేటప్పుడు కొంచెం మెల్లగా, అంతే. బందోష అయితే రెడీ అయిపోయింది. చూడండి ఎంత మంచిగా వచ్చినాయో, ఫుల్ వేడిగా ఉన్నాయి. ఇప్పుడు టేస్ట్ చేసి చెప్తే ఎట్లున్నాయో. ఈజీగా తొందరగా అయిపోవాలంటే ఇలాంటి రెసిపీస్ అయితేనే బాగుంటాయి అసలు బ్రేక్ఫాస్ట్ కి. చూడండి ఎంత మంచిగా ఫ్రై అయిందో చూడండి ఒకసారి. అసలు పచ్చిగా ఇట్లా ఉండదు, మంచిగా ఫ్రై అయింది. ఇప్పుడు టేస్ట్ చేసి చెప్తా ఇక. టేస్టింగ్ టైం. అబ్బా, పైన మొత్తం క్రిస్పీగా ఉన్నాయి, లోపల మాత్రం సాఫ్ట్గా ఉన్నాయి. మస్తు అంటే మస్తు ఉంది, టేస్ట్ అద్దరిపోయింది. మీకు ఇంకేమైనా రెసిపీస్ కావాలనుకుంటే కామెంట్ సెక్షన్లో అడగండి, నెక్స్ట్ చేస్తాను నేను. అబ్బా మస్తుంది. ఈరోజు నేను ఏం చేస్తున్నా అంటే ఆనియన్ దోశ చేస్తున్నా. అది ఇట్లా గోధుమ రవ్వతోటి 10-15 మినిట్స్లో అయిపోతుంది అనమాట. వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం, వచ్చేయండి. ప్యాన్ వేడైన తర్వాత 1 కప్పు గోధుమ రవ్వ వేస్తున్నా నేను. దీన్ని ఫ్రై చేయాలి. ఇప్పుడు ఆయిల్ ఏం వేయాల్సిన అవసరం లేదు, ఉత్తగానే ఫ్రై చేయాలి. గోధుమ రవ్వ ఫ్రై అయింది. ఇప్పుడు ఇందులో ఏం వేయాలంటే 1/2 కప్పు ఉప్మా రవ్వ వేయాలి. అదే బొంబాయి రవ్వ అంటారు కదా, ఈ రవ్వ వేస్తున్నా. ఇప్పుడు ఇవి రెండింటిని కలిపి ఫ్రై చేసుకోవాలి. ఒక 2 మినిట్స్ ఫ్రై చేస్తే సరిపోతుంది, ఎక్కువ అవసరం లేదు.
రవ అయితే ఫ్రై అయింది, స్టవ్ ఆఫ్ చేస్తున్నాయిగా. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకోవాలి. మనం ఫ్రై చేసుకున్న రవని వేసి పౌడర్ చేయాలి. చూడండి ఎంత మంచిగా పౌడర్ అయిందో. ఇట్లా పౌడర్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒక బౌల్ వేద్దాం. ఇప్పుడు ఇందులో ఏమేయాలంటే కొంచెం సాల్ట్ వేయాలి, కొంచెం సోడా వేస్తున్నా, ఒక కప్పు పెరుగు వేస్తున్నా. ఇప్పుడు వీటిని ఒకసారి మంచిగా కలపాలి. ఇక ఒక కప్పు వాటర్ వేస్తున్నా. దీన్ని ఒకసారి మంచిగా కలుపుదాం. బొంబాయి రవ్వ వేసినాం కాబట్టి కొంచెం ఉండలుండలు వచ్చింది. ఇట్లా ఉండలుండలు లేకుండా మంచిగా కలపాలి పిండిని. ఇట్లా పిండిని ఉండలు లేకుండా కలిపిన తర్వాత ఇంకా కొన్ని వాటర్ పోయాలి. కొన్ని కొన్ని పోసుకుంటా కలపండి, ఒకటేసారి పోయకండి. దోశ పిండి ఎట్లుంటుందో తెలుసు కదా, అట్లా వచ్చేంత వరకు కొన్ని కొన్ని వాటర్ పోయాలి అంతే. చూడండి దోశ కోసం పిండిని అయితే ఇట్లా కలపాలి. పిండి కలపడం అయితే అయిపోయింది. దీన్ని ఒక 5 minutes పక్కన పెట్టేద్దాం. అప్పటి వరకు మనం చట్నీ చేసేద్దాం. టమాటా చట్నీ అయితే చేస్తున్నా నేను. టమాటా, పచ్చిమిర్చి, కొత్తిమీర ఇవి 3 తీసుకున్నా. ప్యాన్ అయితే వేడైంది, కొంచెం ఆయిల్ వేస్తున్నా. కొంచెమే ఆయిల్ కొంచెం వేడైన తర్వాత టమాటాలు వేస్తున్నా. పచ్చిమిర్చి వేస్తున్నా, ఒక 4-5 పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర వేస్తున్నా. ఇప్పుడు వీటిని లైట్గా ఫ్రై చేసుకోవాలి ఇక నూనెలా. ఒక 2 minutes మూత పెట్టి ఉడకనిద్దాం. ఉడికిందేమో చూద్దాం ఒకసారి. టమాటా పచ్చిమిర్చి అయితే మంచిగా ఫ్రై అయ్యింది చూడండి. ఇట్లా టమాటా కొంచెం మాడిపోయినట్టు కావాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేస్తున్నా. టమాటా కొంచెం చల్లగైన తర్వాత ఇప్పుడు ఒక మిక్సీ జార్లో వేస్తున్నా. ఇప్పుడు కొంచెం సాల్ట్ వేయాలి. టమాటా చట్నీ అయితే రెడీ అయింది. ఇప్పుడు వేడివేడిగా దోశలు వేసుకుందాం. ఇక పిండి అయితే మనం చట్నీ వేసేంత వరకు మంచిగా నానింది చూడండి. ప్యాన్ వేడైన తర్వాత దోశ వేద్దాం. ఒక గంట నిండా తీసుకొని, పెద్ద దోశ కాబట్టి 2 గంటలు వేయాలి. మెల్లగా రౌండ్గా అనాలి దీన్ని. చిన్నగా కట్ చేసిన ఆనియన్స్ వేయాలి. ఇప్పుడు దోశ కంటుకునేటట్టు ఇట్లా అనాలి గంటతోటి. కొంచెం ఫ్రై అయిన తర్వాత పైనుంచి ఆయిల్ వేయాలి. ఈ దోశ అసలు పెంక కంటుకోదు, కానీ కొంచెం వేయాలి ఆయిల్. మెల్లగా సైడ్ల నుంచి ఇట్లా అన్న తర్వాతనే సైడ్కి మలవాలి. దోశ ఫ్రై అయినట్టుంది చూడండి. కలర్ వచ్చిందా రాలేదా ఇట్లా చూసిన తర్వాతనే దీన్ని ఇట్లా మరలేయాలి. చూడండి ఎంత మంచిగా ఫ్రై అయిందో. సూపర్ వచ్చింది కదా. ఎట్లా వచ్చింది దోశ? మస్తు వచ్చింది కదా.
2 గంటల నిండా తీసుకోవాలి పిండిని. తర్వాత మెల్లగా రౌండ్గా అనాలి. ఈ దోశ ఫుల్ పెద్దగా వచ్చింది చూడండి. ఇప్పుడు కొంచెం ఆయిల్ వేయాలి పైనుంచి. దోశ చిన్నగకుండా రావాలంటే ఫస్ట్ సైడ్లను మనం ఇట్లా అన్న తర్వాతనే తీయాలి. అబ్బా సూపర్గా వచ్చింది చూడండి, మస్తు వచ్చింది కదా దోశ. పైనుంచి కొన్ని ఆనియన్స్ వేస్తున్నా. ఈ దోశ ఇట్లా అయ్యింది. గోధుమ రవ్వతోటి చేసిన ఆనియన్ దోశలు అయితే రెడీగా ఉన్నాయి వేడి వేడిగా. ఇప్పుడు తిని చెప్తే ఎట్లున్నాయో. ఇక దోశ అయితే మస్తు వచ్చింది చూడండి. వేడి వేడి దోశ చూడండి ఎంత మంచిగా ఫ్రై అయిందో. ఇప్పుడు చట్నీలో ముంచుకొని అబ్బా టేస్టింగ్ టైం. ఊరిలో వచ్చేస్తున్నాయి తినక ముందుకే. అబ్బా మస్తుంది, చట్నీ కూడా సూపర్ వచ్చింది టేస్ట్. చట్నీ గిట్లా ఎంత ఈజీగా ఉంది కదా చేయడం. పోసు పెట్టడం లేదు, ఏం లేదు. టమాటా, పచ్చిమిర్చి, కొత్తిమీర అంతే. టమాటా చట్నీ రెడీ. అబ్బా అదిరిపోయింది గోధుమ రవ్వతో చేసిన దోశ అయితే. ఆనియన్ దోశ కదా, నమ్ముతుంటే ఆనియన్స్ మంచిగా టేస్ట్ తెలుస్తుంది. దోశకి ఇట్లా మొత్తం ఇట్లా ఆనియన్ టేస్ట్ పట్టుకుంది అనమాట. వస్తుంది, మామూలుగా లేదు దోశ. మస్తు అంటే మస్తు ఉంది. ఎప్పుడైనా దోశ తినాలనిపిస్తే 10 నిమిషాలలో ఆనియన్ దోశ రెడీ అయిపోతుంది. కంపల్సరీ ట్రై చేయండి. మార్నింగ్ టైంలో అయితే జల్దీ అయిపోతుంది ఇది చేసుకుంటే. చట్నీ కూడా మస్తు ఈజీగా ఉంది. ఒక రోజు ముందు పిండి నానబెట్టడం, మిక్సర్ వేయడం అవి ఏం లేకుండా 10 నిమిషాలలో వేసుకోవచ్చు ఇవి. ఈరోజు నేను ఏం చేస్తున్నా అంటే ఎగ్ దోశ చేస్తున్నా. అది ఇట్లా 10-15 మినిట్స్లో అయిపోతుంది. ఇన్స్టెంట్ దోశ అనమాట ఇది. వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం, వచ్చేయండి. ఫస్ట్ అయితే స్టవ్ పైన అయితే ఒక ప్యాన్ పెట్టిన. ప్యాన్ వేడైన తర్వాత గోధుమ రవ్వ ఫ్రై చేసుకోవాలి. ఫస్ట్ మనం 1 కప్ వేస్తున్నా నేను దీన్ని.
ఆయిల్ గిట్లా ఏం వేయలేదు, ఉత్తానే ఫ్రై చేయాలి దీన్ని. ఇప్పుడు ఇంట్లో ఒక 1/2 కప్పు సేమియా వేస్తున్నా. ఒక 1/2 కప్పు సన్న ఉప్మా రవ్వ, అదే బొంబాయి రవ్వ. ఇవి మూడింటిని వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. స్టవ్ సిమ్లో పెట్టే ఫ్రై చేయాలి, హైలో పెట్టొద్దు, మాడిపోతాయి మొత్తం. ఒక 2 మినిట్స్ ఫ్రై చేస్తే సరిపోతుంది, ఇవి ఎక్కువ అవసరం లేదు. ఇదైతే మంచిగా ఫ్రై అయ్యింది. ఇక స్టవ్ ఆఫ్ చేస్తున్నా. ఇప్పుడు నా సేమియాని రవ్వని వేసి పౌడర్ చేసుకోవాలి. చూడండి మొత్తం ఇట్లా మెత్తగా పౌడర్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒక బౌల్ వేస్తున్నా. ఇప్పుడు ఇందులో కొంచెం పెరుగు వేయాలి. పెరుగు వేసి ఉండలు లేకుండా మంచిగా కలపాలి. దీన్ని ఒక గేయంగా కలుపుతూనే ఉండాలి, ఎందుకంటే సన్న ఉప్మా రవ్వ ఉంది కదా, ఉండలు ఉండలు అయిపోతుంది పిండి. ఇప్పుడు ఇందులో కొన్ని వాటర్ పోసుకుంటా పిండి కలపాలి మంచిగా. ఇప్పుడు దీంట్లో కొంచెం సాల్ట్ వేస్తున్నా, కొంచెం సోడా వేస్తున్నా. ఇవి రెండు వేసి మంచిగా కలపాలి ఇక పిండిని. పిండి కలపడం అయితే అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఒక 5 మినిట్స్ పక్కన పెట్టేద్దాం. అప్పటి వరకు చట్నీ చేసేద్దాం. ఇప్పుడు కొంచెం ఆయిల్ వేయాలి, కొంచెమే ఆయిల్ వేయాలి, ఎక్కువ అవసరం లేదు. టమాటాలు వేస్తున్నా, వీటిని ఫ్రై చేసుకోవాలి. టమాటా ఇట్లా కొంచెం ఫ్రై కాగానే ఎండుమిర్చి వేయాలి. టమాటాలు ఒక 4-5 తీసుకున్నా నేను, ఒక 10 ఎండుమిర్చి వేసిన. ఒక 2-3 నిమిషాలు మూత పెట్టి టమాటాని ఎండుమిర్చిని ఉడకనియాలి. ఇది ఫ్రై అయిందేమో చూద్దాం ఒకసారి. బా మస్తు ఫ్రై అవుతుంది కదా, ఫుల్ పొగలు వస్తుంది. ఇది ఇట్లా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక చిన్న అల్లం ముక్క వేస్తున్నా, కొంచెం జీలకర్ర వేస్తున్నా. అట్లనే మనకు చట్నీకి సాల్ట్ ఎంత సరిపోతుందో అంత సాల్ట్ వేసుకోవాలి. ఇవన్నీ వేసి ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఇక దీంట్లో ఒక చిన్న ఆనియన్ వేస్తున్నా. మంచిగా ఫ్రై అయింది టమాటా, ఎండుమిర్చి, ఆనియన్స్. ఇక స్టవ్ ఆఫ్ చేస్తున్నా. ఇప్పుడు వీటిని మిక్సీ జార్లో వేసి చట్నీ చేసుకోవాలి. ఇక చట్నీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు వేడి వేడిగా దోశలు వేసుకుందాం. ఇక ప్యాన్ వేడైన తర్వాత పిండిని ఒక 2 గంటలు వేసి దోశ వేసుకోవాలి. 2 గంటలు వేస్తే దోశ మళ్ళా పెద్దగా మంచిగా వస్తుంది. మెల్లగా ఇట్లా అనాలి దీన్ని. చూడండి ఇట్లా రౌండ్గా అనాలి. చట్నీ వేసి పక్కన పెట్టినాం కదా, అది ఒక స్పూన్ వేయాలి. వేసి దీనిపై నుంచి కొంచెం ఆయిల్ వేయాలి. చట్నీ పై నుంచి వేసి ఈ దోశ మొత్తం రుద్దాలి ఇట్లా. ఇప్పుడు ఎగ్ వేయాలి పైనుంచి. ఇక ఒకటంటే ఒకటి వేసుకోవచ్చు, కావాలంటే 2 అయినా వేసుకోవచ్చు. నేనైతే 1 ఒకటే వేస్తున్నా. 2 అయినా వేసుకోవచ్చు. 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 2
చూడండి ఎంత మంచిగా వచ్చిందో. ఇప్పుడు పైనుంచి కొంచెం ఆయిల్ వేయాలి. ఇప్పుడు దీన్ని రెండో సైడ్ తిప్పుదాం. మెల్లగా తిప్పాలి. అబ్బా మస్తు వచ్చింది చూడండి. రెండో సైడ్ తిప్పుదాం ఇప్పుడు. అబ్బా చూడండి ఎంత మంచిగా ఫ్రై అయిందో. ఇట్లా ఫ్రై అయితే సరిపోతుంది. ఇట్లా వన్ సైడ్ మలుద్దాం ఇక దోశని. వేడి వేడిగా ఎగ్ దోశలు అయితే రెడీగా ఉన్నాయి. మస్తు వచ్చినాయి. ఇప్పుడు టేస్ట్ చేసి చెప్తే ఎట్లున్నాయో. దోశని ఇట్లా దించుకొని ఇప్పుడు దీన్ని ఇట్లా చట్నీలో ముంచుకొని, చట్నీ ఎక్కువ తింటేనే మస్తు ఉంటుంది అసలు దోశలకి. చూడండి ఎంత మంచిగా వచ్చిందో. చట్నీ స్మెల్కి అయితే నాకు నోట్లో నీళ్ళు వస్తున్నాయి. వస్తుంది. సూపర్ అంటే సూపర్ వచ్చింది దోశ. ఎగ్ దోశ చట్నీ మామూలుగా లేదు. సూపర్. కొంచెం చట్నీ కారం కారం ఉంది కానీ మంచిగా ఉంది. మస్తు అంటే మస్తుంది. ఎప్పుడైనా మార్నింగ్ టైంలో తొందరగా అయిపోవాలనుకుంటే ఇలాంటి ఎగ్ దోశలు వేసుకొని తినండి. జల్దీ బ్రేక్ఫాస్ట్ అయిపోతుంది. ఈజీగా ఇట్లా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే ఏం చేయాలో తెలుసు కదా. లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. నాకు ఎందుకో మొన్నటి నుంచి సబ్స్క్రైబ్ అనడం వస్తలేదు. ఎందుకో సబ్స్క్రైబ్ చేసుకోండి సరేనా. Thank you for watching. Bye bye.